మార్వాడీస్ గో బ్యాక్ అంటే మేము కూడా వెనక్కి తగ్గము, ఏం చేస్తారో చేసుకోండి అని వాళ్ళు చెప్తే మరి నువ్వు ఛాలెంజింగ్ కనుక విసిరితే నిజామును వ్యతిరేకించినటువంటి గడ్డ కదా నువ్వు. ఆఫ్టర్ ఆల్ నువ్వు నిజాంనే వ్యతిరేకించడం, నిజాం అన్ని చేసిండు డెవలప్మెంట్, అట్లా అని చెప్పి నిజాంను ఊరుకోలే. బ్రిటిష్ వాడు అన్ని చేసిండు అని చెప్పి బ్రిటిష్ రైల్వే వచ్చింది, బ్రిటిష్ వ్యవస్థ బాగుండే, ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది, మీకు సుట్ట నేర్పినాం, ఛాయ్ నేర్పినాం అని చెప్పి దాన్ని అలవాటు చేసినాం కాబట్టి మేమే అన్ని చేస్తామంటే వాడిని కూడా తరిమి కొట్టాం. ఎక్కడికి వెళ్ళి తిరుగుబాట్లు వచ్చినాయి? స్వతంత్ర ఉద్యమం ఆత్మగౌరవం కోసమే వచ్చింది కదా, ఆత్మగౌరవం హక్కుల సాధన కోసమే వచ్చింది కదా. ఇది ఆఫ్టర్ ఆల్ కదా మీరు చేసేది. మీరు ఉన్న ఎంత పిడికడ మంది ఒకవేళ తెలంగాణ సమాజం కనుక తలుచుకుంటే ఎక్కడుంటారు మీరు? నీ ఆర్థికపరమైనటువంటి అంశాలు మాట్లాడుతున్నావు. భూస్వాములకు వ్యతిరేకంగా మేము పనిచేసినటువంటి గడ్డ కదా, మరి ఎందుకు చెప్తున్నాం? ఇవాళ 29 రాష్ట్రాల్లో ఎక్కడైనా మాట్లాడచ్చు, ఎక్కడైనా బతకొచ్చు అని చెప్తున్నావు. ఎస్, మేము కూడా బతకొచ్చు తెలంగాణలో ఉన్నటువంటి సమాజం. నువ్వు ఈడ అంటే ఇంకా ఆహార ఉత్పత్తుల మీద కూడా ఎంత విధ్వంసం అంటే మార్వాడి దోశ అంటే ఏంది? అంటే తినే అన్నం మీద కూడా నీవు చెప్పిన పేరుతోటి అన్నం తినాలి మేము అంటే నువ్వు ఏ రకంగా ఆపాదిస్తున్నావు సమాజాన్ని? ఏ రకంగా డైవర్ట్ చేస్తున్నావు సమాజానికి? ఏ రకంగా నువ్వు ఆన్సర్ చెప్తున్నావు? సమాజంలో ఉన్నటువంటి అసమానతలు ఇంకా పెంచే దాంట్లో నువ్వు కీలకంగా పనిచేస్తున్నావు కదా. నీ కల్చర్ మా కల్చర్కు చాలా డిఫరెన్స్ ఉంది. ఇంకా రేపు రాబోయే కాలంలో నీకు లంబాడీస్ కూడా వస్తారు డెఫినెట్. వాళ్ళకు కూడా హక్కులు ఉన్నాయి. వాళ్ళని భాషపరంగానో యాసపరంగానో వాళ్ళని కూడా అవహేళన చేస్తున్నాం. ఈ ఒక్కరోజుతో అయ్యేది కాదు. ఎల్బీ నగర్ కేంద్రంగా పనిచేస్తున్నాము. ఎల్బీ నగర్కు ఒక చరిత్ర ఉన్నది.